ఒక భిక్షగాడు ఒక అందమైన రెస్టారెంట్ లోకి అడుగు పెట్టేశాడు. మేనేజర్ చూశాడు, కొంచెం కోపంగా, నువ్వెందుకు వస్తున్నావురా లోపలికి అన్నట్టుగా. ఈ లోపల అక్కడ సర్వ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి వచ్చి కూర్చో అని చెప్పి, ఏం కావాలో చెప్పండి, కాస్త భోజనం పెడతావా తల్లి అంటే, అలాగే అని చెప్పి గబగబ వెళ్ళి భోజనం తీసుకొచ్చి ఆయన ముందు పెట్టింది. అవురు ముందు తినేస్తా ఉన్నాడు. మేనేజర్ పిలిచాడు ఈ సర్వ్ చేసిన అమ్మాయికి, ఇదిగో చూడు, బిల్లు కడతాడని నమ్మకం నాకు లేదు, ఆ బిల్లు నువ్వే కట్టాల్సి వస్తుంది, ఆ ఏరియా అంతా నువ్వే క్లీన్ చేయాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళిందో లేదో ఆ భిక్షగాడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడండి. అని గబగబ వెళ్ళి ఆ ప్లేట్ తీసేసరికి అక్కడ ఒక స్లిప్ ఉందేటో తెలుసా, అమ్మా ఈ హోటల్ యజమానిని నేనే, ఇక్కడున్న వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూద్దామని చెప్పి, అద్భుతంగా పనిచేసావు తల్లి, ఆ మేనేజర్ స్థానంలో సర్వింగ్ చేస్తున్న నిన్నే నేను మేనేజర్ గా నియమించా. దేవుడు వస్తాడు, మనం పడుతున్న కష్టాన్ని చూస్తాడు, మనం చేసే పనిని, ఉద్యోగాన్ని పరీక్షిస్తాడు. ఆ పనిలో నాణ్యత, నమ్మకత్వము, నైపుణ్యత మనం కనపరిచినప్పుడు మనల్ని ప్రశ్నించే, విసిగించే, వేధించే వారిని దించే నిన్ను ఆ స్థానంలో పెట్టడానికి నా దేవుడు ఏదో ఒక రోజు నీ జీవితంలో తారసపడతాడు, దిగొస్తాడు. ఒక రోజు